సీయోను పాటలు సంతోషంగా పాడుతూ సీయోను వెళదామని పాడి మనందరూ కూడా ప్రభుత్వం పాడదాం. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను దయచేసి విలేజ్ బట్టి చివరికి పాటలు పాడుకుంటూ ప్రభు కనపడతాం. ఎస్ ప్రభు త్వరగా రానన్నాడు. ఈ నిరీక్షణతో మనమందరం కూడా కలిసి పాటను పాడుకుందాం. I
ఈరోజు మొదటి వరకు మనం తీసుకోవడానికి మగ్నాటి గారు వచ్చి తీసుకుంటారు. ఈ సమయంలో ఎవరు కూడా పిల్లల్ని చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎవరైనా మీ పిల్లలు తిరుగుతుంటే మీకు జాగ్రత్తగా ఉండే వాళ్ళు కూర్చోబెట్టండి. వాకింగ్లో అటు ఇటు తిరగకుండా మీరు జాగ్రత్త తీసుకోండి. సో ఈరోజు మొదటి వరకు మనం తీసుకోవడానికి మదనపల్లి దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని మరి గతవారం అంతా కాచి కాపాడి ఆయన కృపను బట్టి మరి ఆయన సన్నిధితో తిరగడానికి ఆయన సన్నిధితో మనకి అవకాశం బట్టి ఆయన మనకి ఇచ్చినటువంటి ఉచితమైన కృప. వాక్యం చదువు ఫిబ్రవరి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-18 ఒకసారి చదువు. ఫిబ్రవరి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-18. ఈ విధంగా దేవుడు తన సంకల్పం ఇచ్చినటువంటి ఆహ్వానాలకు వారసైన వారికి వారి నిశ్చయంగా కనపరచడానికి ఉద్దేశించిన వాడే తాను అబద్ధ మానవానికి నిశ్చయమైన ఎన్ని సంగతులను బట్టి వారి ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేయబడినట్టు శరీరాగతమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్టు ప్రమాణం చేసి వాగ్దానం తెలియపరచింది. మరొకసారి పాసనకు వచ్చిన తండ్రి మా ప్రార్థనకు దేవుడు అయినా ఎల్లప్పుడూ అయినా మీ బిడ్డలు ప్రార్థించుగా వినడానికి సిద్ధంగా ఉన్న దేవుడు తండ్రి. అయ్యా నన్ను కృపను పట్టినైనా ఎన్నికలు మరి శ్రమనందుకు అయ్యా మేము వాక్యం పంచుకోవడానికైనా మరి మీరు నిలబెట్టిన విధానం బట్టి ఉన్నాను. నాలో ఏ ఇంటైనా మరి ఎటువంటి ప్రత్యేకత లేకపోయినప్పటికైనా మీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు అన్నా తెలుస్తున్నాను. ఆయన మాట్లాడుతున్న నాకు అయ్యా వింటున్నందుకు బిడ్డలు అందరితో మాతో మాట్లాడే ప్రభావ అయ్యా అమ్మనైనా హృదయపూర్వకంగా మిమ్మల్ని శుద్ధించడం గణపరచడం మాకు సహాయం దయచేయడం ప్రభావ. అట్టి కృప మా పనులు గ్రహించమని ప్రభావ. నన్ను మీకు హస్తాల్లో భద్రపరచనైనా నా నోట అయ్యా మీ వాక్ నుంచి అయ్యా మాట్లాడమని మమ్మల్ని అందరినీ మీ చేతిలో తప్ప జరుపుకుంటూ ప్రతిమను వేసుకుంటున్నామని వేడుకుంటున్నాము అండి. ఈరోజు మనం ధ్యానించుకునే అంశం ఏమంటే యేసు మన ఆశ్రయపురము, యేసే మన ఆశ్రయపురము అనే ఒక చిన్న మాట మీద మనం ధ్యానించుకుందాం. మాట్లాడే 10 నిమిషాలైనా పావు గంట అయినా సరే ఆ మాటల మీద మన దృష్టి ఉంచి మరి మనం దేవుణ్ణి స్తుతించడానికి మరి దేవుడు ఆశ్రయపురంగా మన జీవితంలో ఉన్న విధానాన్ని బట్టి ఆయనని ఘనపరచడానికి మరి దేవుని స్తుతించడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి. వాటన్నింటినీ మనం చేయలేము ఒకసారి. కాబట్టి ఒక చిన్న అంశము దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షకుడు మనకు ఆశ్రయపురంగా ఉన్నాడు అన్న విషయం మీద మనము మన ప్రాంతాన్ని కేంద్రీకరించి దాని గురించి కొన్ని ఆలోచనలు తీసుకొని ముందుకు సాగుదాం. అయితే మనకు పాత నిబంధనలో 6 ఆశ్రయపురములు ఉన్నట్టు మనకు తెలుసు. ఆ ఆశ్రయ వాటికి మన ప్రభువైన యేసుక్రీస్తుకి తారతమ్యాలు డిఫరెన్సెస్ మనం గమనిస్తూ మరి ఆశ్రయపురం ఏ విధంగా ఆ కాలంలో ఉపయోగపడింది, మరి మనము ఈ కాలంలో జీవిస్తున్న మనకి మన ప్రభువైన యేసుక్రీస్తు ఆశ్రయపురంగా ఏ విధంగా ఉన్నాడో కొన్ని మాటలు పంచుకొని ముందుకు సాగుదాము. కీర్తన 9:9 ఒకసారి చూద్దామా.
ఆపత్కాలంలో ఆయన వారికి మహాదుర్గమగును. మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఆయన ఇళ్ళవేళలా మనకు తోడుగా ఉండి మన పక్కనే ఉండి మనం కాపాడే దేవుడు మన దేవుడు. అంత గొప్ప ధన్యత మనం పొందుకుని ఉన్నాము. కాబట్టి ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే మరి ఒంటరిగా ఉన్నామన్న భావనతో కాకుండా మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, మరి కేవలం ఒక మాట చేత సమస్తాన్ని కలగజేసిన దేవుడు మనతో పాటు ఉన్నాడు, మనం ప్రార్థన చేస్తే ఇప్పుడు వింటున్నాడు అన్న యొక్క దృక్పథంతో మనము మన విశ్వాస జీవితంలో ముందుకు సాగినట్లయితే మనం ఎంతో ధైర్యంగా ఉండగలుగుతాం. ఆలోచించుకోవాలా, మన 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 ఇండివిజువల్ లైఫ్లో మనకున్న పరిస్థితుల మధ్య దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనం ఒంటరిగా లేము అన్నటువంటి ఆలోచన మనల్ని ఎంతో బలపరుస్తుంది. అయితే మరి ఆశ్రయపురం గురించి మనం ఆలోచించినట్లయితే ఒకసారి ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 6వ వచనము చదువుతున్నాను. అయితే ద్వితీయోపదేశ కాండము 19:6. అయితే హత్య విషయంలో ప్రతిహత్య చేయు అని మనస్సు కోపంతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుడిని తరిమి వారిని కలుసుకొని వారిని చావగొట్టక ఉండినట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒక దాని నుంచి బ్రతుకును. అయితే మనం మాట్లాడుకునే అంశము ఆశ్రయపురము. అయితే ఒక చిన్న మాటలో ఆశ్రయపురం గురించి చెప్పాలంటే మరి ఆ కాలంలో ఎవరైనా సరే ఒక వ్యక్తిని తన యొక్క ప్రమేయం లేకుండా ఎటువంటి ఉద్దేశం చెడ్డ ఉద్దేశం లేకుండా అనుకోకుండా మరి ఒక వ్యక్తిని చంపినట్లయితే ఆ వ్యక్తి కావాలని చంపలేదు కాబట్టి అటువంటి వ్యక్తి మాత్రం కావాలని చంపిన వ్యక్తులు కాదు. కానీ తనకు తెలియకుండానే ఒకవేళ తన ద్వారా మరి రక్తం చిందింపబడినట్లయితే అటువంటి వ్యక్తి కోసం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే వాడు నరహంతకుని తరిమి వాడిని కలుసుకొని వాడిని చావగొట్టకుండా ఉన్నట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పూర్వలో ఒక దాని యందు వచ్చి బ్రతుకును. తనకు తెలిసి చంపినా తెలియక చంపినా సరే ఆ వ్యక్తి నరహంతకుడే. అయితే ఆ వ్యక్తి ఏడల దేవుడు చూపిస్తున్నటువంటి కృప ఏంటంటే అతని కోసము ఒక ఆశ్రయపురం ఏర్పాటు చేశాడు. అక్కడికి వెళ్ళినట్లయితేనే ఆ వ్యక్తి జీవించగలుగుతాడు. లేకపోయినట్లయితే మరి ఇక్కడ ఉన్నది ఏమిటి, అక్కడ వాడు నరహంతకుని తరిమి ఎవరైతే చంపాడు వాళ్ళ తరఫున వ్యక్తులు ఎవరైనా ప్రత్యక్ష చేసేవాడు ఎవెంజర్ అతను మరి అతన్ని ఒకవేళ అతను చంపాలన్న ఉద్దేశం కలిగిన వాడే అతను చంపడానికి అవకాశం ఉంది. అటువంటి అవకాశం లేకుండా అంటే తను తప్పించుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి ఆశ్రయపురం అనేది. అయితే ప్రస్తుతం మరి ఆ కాలంలో ఆ విధంగా ఉంది. మరి ఇప్పుడు ప్రస్తుతం మనం జీవిస్తున్న మనము ఈ నూతన నిబంధన కాలంలో జీవిస్తున్న మనము కూడా మరి మనకు ఉన్నటువంటి నిత్యమైన నరకము మరణమైతే ఏదైతే ఉందో మరి దాని నుంచి తప్పించుకోవడానికి మరి దేవుడు ఆనాడు ఏ రీతిగా అయితే ఆశ్రయపురం ఏర్పాటు చేసినాడో నేడు కూడా మరి తండ్రి తన కుమారుని పంపి మరి మన కోసము శిలువయాగం చేసి తద్వారా మరి మరణాన్ని జయించి మన కోసం ఏర్పాటు చేసినటువంటి తనే ఒక ఆశ్రయపురంగా ఉన్నాడు అన్నట్టు. సో ఈ విషయాల గురించి మనం మాట్లాడుతున్నాము. ఒకటి మనం చూసినట్లయితే ఒక 4 తారతమ్యాలు చూద్దాము. ఒక ఆశ్రయపురముతో కంపేర్ చేస్తూ యేసుప్రభు గురించి. ఇంకొక విషయం చూసినట్లయితే రోమా 3:23 మనకు తెలుసు. ఒకసారి అందరికి మనకు తెలిసిన వాక్యము, మనం అందరం కూడా పాపంలో ఉన్నాము. మనకు కావాల్సిన శిక్ష మరణ శిక్ష అంటే నిత్యమైన శిక్ష, ఎల్లప్పుడు నరకంలో కాలేటటువంటి శిక్ష, అది ఎవరు తప్పించలేనటువంటిది. అటువంటి స్థితిలో మనం ఉన్నాము. అయితే ఇక్కడ మనము ఈ ఆశ్రయపురము గురించి మరి దాని బ్యాక్గ్రౌండ్ ఎవరు వెళ్ళాలన్న విషయాలు చూసుకున్నట్లయితే ఒకసారి సంఖ్యాకాండము 35 33వ వచనం చదువుతున్నాను. మీరు దేశంలో అపవిత్రపరచకూడదు, నరహత్య దేశంలో అపవిత్రపరచుకుని కదా. దేశంలో చెందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తం వల్లనే ప్రాయశ్చిత్తం కలుగును, కానీ మరి దేని వలనను కలగదు. మీరు నివసించే దేశమును అపవిత్రపరచకూడదు అని అంటే దేవుడు. ఇంకోటి ఆదికాండము 9 ఒకసారి ఆ పాట చూద్దాం. 9:6
నరుని రక్తమును చిందించు వాని రక్తము రక్తము చిందించు వాని రక్తము నరుని వల్లనే చిందింపబడును. 9:6. అదే ఇప్పుడు మనం చదువుతున్నటువంటి సంఖ్యాకాండము 35-33 కూడా దేశంలో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వారి రక్తం వల్లనే ప్రాయశ్చిత్తము కలుగును, మరి దేని వలన కలగదు అని రాయబడింది. అయితే మనము ఇక్కడ ఒక విషయం ధ్యానించినట్లయితే, ఇప్పుడు ఒక వ్యక్తి అనుకోకుండా వేరే వ్యక్తిని చంపినందువల్ల నరహంతకుడు అయ్యాడు. అయితే ఆ వ్యక్తి ఆ చంపిన వ్యక్తిని చంపడానికి ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో అతని బంధువులు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇతను చంపినట్లయితే అది న్యాయబద్ధత అంటే దేవుడు అయితే కలిగించాడు. ఎందుకంటే మనకు ఆశ్రయపురం గురించి మనం ఆలోచించినప్పుడు ఇదంతా కేవలము ఒక వ్యక్తి తన యొక్క ప్రమేయం లేకుండా వేరే వ్యక్తిని చంపినప్పుడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి. అయితే అతని ఎడల పగబట్టి ఇతను చంపినా సరే అది ఒక న్యాయబద్ధతే, అంటే అది అందులో న్యాయం ఉందని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే అటు ఇక్కడ మనం 33వ వచనం చదువుతున్నాం కదా, వారిని చిందించిన వారి రక్తం వల్ల ప్రాయశ్చిత్తం కలగదు, మరి దేని వల్ల కలగదు, మీరు నివసించు దేశం అపవిత్రపరచకూడదు, వాళ్ళు చంపేయాలని చెప్తున్నాడు దేవుడు. అయితే దేవుని యొక్క కృపను బట్టి అటువంటి వారి ఎడల దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతి ఏంటంటే అతను చనిపోకుండా, ఎందుకంటే తనకు కావాలని చేయలేదు, తనకు తెలియకుండా ఆ విధంగా జరిగింది కాబట్టి దేవుడు అతని ఎడల కృప చూపించి ఆశ్రయపురం అనేది ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ ఆశ్రయపురంలోకి తను వెళ్ళినట్టయితే అతను ఆ యొక్క చంపే వ్యక్తి నుంచి తప్పింపబడతాడు. మరి దేవుడు న్యాయ వ్యవస్థ అంటే దేవుడు చూసే పద్ధతి మనం చూసినట్లయితే మరి ధర్మశాస్త్రం చెప్తుంది, అంటే ప్రతిహత్య చేసే స్థానంలో ధర్మశాస్త్రం ఏమంటుందంటే చంపేయమని చెప్తుంది. కానీ దేవుని కృపను బట్టి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మన కృప చూపించాడు కాబట్టి ఆయన ఆశ్రయపురంగా ఉండి మనము ఆ నిత్య నరకం నుంచి తప్పించడానికి దేవుడు ఆనాడు ఏ రీతిగా అయితే ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేశాడో ఈనాడు మనము దాచుకోవడానికి మనం ఆ యొక్క తన యొక్క ఆశ్రయపురంగా ఉన్నాడు అన్నట్టు. ఆ రెండు కంపేర్ చేస్తే మీరు ఇది కొంచెం ఆలోచించి ధ్యానపూర్వకంగా వింటే అర్థమవుతుంది. ఆ కంపారిజన్ అనేది అంటే చంపడం అనేది న్యాయబద్ధత ఒకటి, ఆ విధంగా చంపడం వల్ల ఎటువంటి నష్టం లేదు దేవుడే చెప్తున్నాడు. ఎందుకంటే దేశం నాశనం అవుతుంది, రక్తం చిందింపబడడం వల్ల అని. అయితే దేవుడు కృపను బట్టి అటువంటి వ్యక్తి కోసము ఏర్పాటు చేశాడు ఆశ్రయపురం. మరి నేడు కూడా మనం పుట్టుక పాపము మన జీవిత విధానంలో ఉన్న తప్పులు పొరపాట్లు పాపాల వల్ల నరకానికి పాత్రము. అయితే దేవుడు అటువంటి జీవితం వల్ల కేవలం మనం పొందాల్సింది నరకము, నిత్యమరణం. అయితే దేవుడు తన కృపను బట్టి మనం ఆ స్థితికి అక్కడికి వెళ్లకుండా ఏ రీతిగా దేవుడు ఆ కాలంలో ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేశాడో ఈ కాలంలో మరి దేవుడు కాలం సంపూర్ణమైన తన కుమారుని పంపినాడని వాక్యం రాయబడింది. ఆ రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఆశ్రయపురంగా ఉన్నాడు. కాబట్టి మనము ఆ యొక్క నిత్య మరణం పొందకుండా మరి ఆయన సన్నిధికి వెళ్ళి మనము ఆ యొక్క మరణం నుంచి తప్పించుకోవచ్చు. ఇంకొక విషయం చూసినట్టయితే రెండో విషయం చూసినట్టయితే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆశ్రయపురం ఏదైతే ఉన్నదో అది ఒక్కటే మరి పారిపోవడానికి క్షేమకరమైన చోటు. అక్కడ మనము ఈ ఆశ్రయపురంలో గురించినటువంటి ఆ చాప్టర్స్ చూసినట్టయితే సంఖ్యాకాండం 35, మరి యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయము, ఈ అధ్యాయంలో చూసినట్లయితే చాలా ప్రాంతాల్లో 42 పురంలో దేవుడు దేవీలకు ఇచ్చినట్టుంటది. అయితే ఈ 6 పురములను మాత్రమే దేవుడు ప్రత్యేకించి ఇటువంటి వారి కోసము ఏర్పాటు చేసి పెట్టాడు. అయితే ఈ ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి, అంటే ఎన్నున్నా సరే దేవుడు ఏర్పాటు చేసిన ఆ ప్రాంతంలోకి వెళ్ళినట్లయితేనే తనకు క్షేమకరము, తను ఆ యొక్క మరణం నుంచి చంపబడడం నుంచి తప్పించుకుంటాడు. అయితే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మనము పోల్చుకున్నట్లయితే మరి మనకు తెలిసిన ప్రాముఖ్యమైన వచనం యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. అక్కడ 6:37 కూడా చదువు, అదే 6:37.
యోహాను సువార్త 6:37. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా ఎదుకు వద్దు, నా ఎదుకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమో బయటకు వస్తే. చాలు. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మరి మనం చదువుకుంటున్నటువంటి ఆశ్రయపురంలో ఇది సంఖ్యాకాండము 35వ అధ్యాయము 11-12 వచనాలు చూసినట్లయితే, పొరపాటున ఒకరిని చంపిన వాడు వాటిలోకి పారిపోవచ్చును, తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజం నిలిచే వరకు వాడు మరణ శిక్ష ఉండకూడదు, నరక ప్రతి హత్య చేయవాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండను, మీరు ఇవ్వవలసిన ఆ పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలెను. అయితే ఇక్కడ మనము ధ్యానించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఏ రీతిగా అయితే 42 పురాలు ఉన్నప్పటికీ 6 పురాలను ఏర్పాటు చేసి మీరు మీ ప్రాణాలను కాపాడుకోవడానికి అందులోకి వెళ్ళి మీరు మీ ప్రాణాలని సేవ్ చేసుకోండి అని దేవుడు చెప్పిన రీతిగా మరి ప్రభువైన యేసుక్రీస్తు కూడా చెప్పినాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి రాళ్ళు అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. ఇంకొక మాట ఇప్పుడు 6:30 నా వద్దకు వచ్చిన వాడిని నేను ఎంత మాత్రమో దోషులేను అన్నాడు. అయితే ఇక్కడ మనం రెండు కంపేర్ చేసుకున్నట్లయితే, ఈ తనకు తెలియకుండా తన యొక్క ప్రమేయం లేకుండా ఒక వ్యక్తిని చంపినట్లయితే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కేవలము అక్కడికి మాత్రమే వెళ్ళాలి. దేవుడు ఏర్పాటు చేసిన 6 ప్రాంతాల్లో ఏదో ఒకటి ఏదైతే తనకు సమీపంగా ఉన్నదో అక్కడికి మాత్రమే వెళ్ళి తన ప్రాణాన్ని కాపాడుకోవాలి. అట్లనే మరి మనము మన జీవితంలో మనము పొందుకున్నటువంటి ఆ నిత్య నరకం నుంచి, భయంకరమైనటువంటి ఆ నిత్య మరణం నుంచి ఎన్నటికీ భయంకరమైన పరిస్థితి నుంచి తప్పించుకోవడాలంటే మనకు దేవుడు ఏర్పాటు చేసింది ఒకటి యేసు అనే ఒక మార్గము. దేవుడు అన్నాడు మన జరిగిన వాక్యంలో, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరకు రాలేడు అని. మరి దేవుడు అక్కడ మరి ఏర్పాటు అంటే వాళ్ళు కనాను దాటి అంటే యోర్దాను యువతల అవతల 3 ప్రాంతాలు అందరికి సమీపంగా ఉండేటట్టు దేవుడు డిస్ట్రిబ్యూట్ చేసి ఏర్పాటు చేశాడు ఆ ప్రాంతాలన్నీ. అక్కడికి వెళ్ళినట్లయితేనే మరి వాళ్ళ యొక్క ప్రమాదం నుంచి, వారి యొక్క ప్రాణ సంకటం నుంచి వాళ్ళు తప్పింపబడతారు. అట్లనే మనము కూడా మరి మనం ఇంకా నిత్య నరకం నుంచి తప్పిపోవడానికి మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన జీవితంలో ఈ రీతిగా ఆశ్రయపురంగా ఉంటాడు అన్నట్టు. ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే ఏ రీతిగా అయితే ఈ యొక్క నరహంతకుడు ఆ పట్టణంలోకి వెళ్ళి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడో, అదే రీతిగా మనం కూడా మనకున్నటువంటి భయంకరమైన పరిస్థితి నుంచి అంటే అంత బాగానే ఉంది కదా అన్నట్టు అనుకుంటారు. కానీ మనము ఆత్మీయంగా ఆలోచించినట్లయితే నువ్వు జీవించున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడిపై వాక్యం కలిగిస్తుంది. మనము ఎప్పటి వరకు అయితే యేసుని కలిగి ఉంటామో అప్పటి వరకు మనం ఉండేది దేవుడికి బయటనే. ఎప్పుడైతే యేసును అంగీకరించి ఆయన యొక్క మార్గంలోకి వస్తామో అప్పుడే మనకి జీవం కలిగి ఉన్నామన్న పేరు ఉంటుంది. లేకపోతే దేవుడు ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, కేవలము చదువుతున్నాం మాట్లాడుతున్నామే కానీ మరణకరమైన స్థితిలో మనం ఉన్నాము, నిత్య నరకానికి పాత్రము. అటువంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు అక్కడి నుంచి తప్పియడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక పద్ధతి అప్పుడు ఆశ్రయపురము. ఇప్పుడు యేసు అనేటటువంటి మన రక్షకుడు ఆయన దగ్గరికి వెళ్ళి వారు ఏ రీతిగా అయితే అక్కడ క్షేమంగా ఉన్నారో మనం కూడా యేసు చెంతకు వెళ్ళి క్షేమంగా ఉండవచ్చు. ఆ రీతిగా ఇది ఒక్కటే, దిస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ దే కెన్ గెట్ సేవ్డ్. ఆ కాలంలో ఆశ్రయపురము మాత్రమే వాళ్ళు తమను కాపాడుకోవడానికి ఉన్నటువంటి ఏకైక ప్రాంతము, స్థలము. అట్లనే నేడు కూడా మనకు ఉన్నటువంటి ఒకే ఒక మార్గం, ఒకే చోటు ఏంటంటే అది ప్రభువైన యేసుక్రీస్తు. అది మనకు కంపేర్ చేసుకుంటే మనకు ఉన్నటువంటి రెండో విషయం. మూడో విషయం చూసినట్లయితే మరి ఇవన్నీ 6 ప్రాంతాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మరి దేవుడు వారికి సమీపంగా చేరేటట్టు ఏర్పాటు చేసి పెట్టాడు. మరి మనం యేసుక్రీస్తుని పోల్చుకున్నట్లయితే మరి యేసు ప్రభు మనకి ఎంత దూరంలో ఉన్నాడంటే, మరి ప్రతి ఒక్కరికి మరి ఆశ్రయపురం అనేది ఒక ప్రత్యేకమైన వ్యక్తులకే కానీ యూదులకైనా కానీ అట్లా ఏమీ తారతమ్యం లేకుండా పరదేశులకు అంటే ఎవరికైనా కానీ అది వారు తమ ప్రాణ ప్రమాదం నుంచి కాపాడుకోవడానికి వారికి దేవుడు ఏర్పాటు చేసినది. అందులో ఎటువంటి భేదం లేదు, ప్రతి ఒక్కరికి దేవుడు ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేశాడు. మరి అదేవిధంగా మరి నేడు మనకు ఆశ్రయపురం ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన
యూదులకే దేవుడు అని కాదు, లేకపోతే అక్కడ ప్రాంతంలో ఉన్న ఒక జాతి భేదము, మత భేదము, రంగు ఏది లేదు. మనిషి అన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన దేవుడు. ఒకసారి రోమా 1వ అధ్యాయం 16-17 చూస్తే అక్కడ ఒకసారి చూద్దాం. సువార్తను గురించి నేను సిద్ధపడవాడుంటాను. ఏలయనగా నమ్ముకున్నవానికి, మొదట యూదునికి, క్రీస్తు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయినది. ఎందుకనగా నీతిమంతులు విశ్వాసమూలముగా జీవించినని రాయబడిన ప్రకారము, విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచవలసినది. అక్కడ మొదట యూదులకి, క్రీస్తు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి. అంటే యూదులైనా యూదులు కాకపోయినా సరే, ఎవరైనా సరే వారి ప్రతి ఒక్కరిని రక్షించడానికి మరి సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. అదే రీతిగా మరి మనం కేవలము మరి అట్లానే రోమా పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చూద్దాము. కాబట్టి విశ్వాసమూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృప యందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాము. ఓకే, మనము ఆనాటి ఆశ్రయపురంతో కంపేర్ చేసుకున్నట్లయితే ఆ ఇంతకు చెప్పినట్లు ఆశ్రయపురం అనేది కేవలము అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేళ్ళకి ఒక తెగకి అని కాకుండా అక్కడ ఉన్నటువంటి పరదేశులకు, అక్కడ జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఎవరైతే తనకు తెలియకుండా పొరపాటున ఎవరైనా చంపినట్లయితే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏ రీతిగా అయితే ప్రతి ఒక్కరికి దేవుడు ఏర్పాటు చేశాడో మరి సమీపంగా ప్రతి ఒక్కరికి, అదే రీతిగా మరి ప్రభువైన యేసుక్రీస్తు నేడు మరి ఒక్కరికని కాకుండా యూదులని కాదు, గ్రీస్ దేశస్తుని కాదు, అంటే ఏ జనాంగమైనా సరే, ప్రపంచంలోని ఏ దేశంలో ప్రజలైనా సరే కేవలము ఆయన విశ్వాసం ఉంచి మరి దేవుడు శిలువలో చేసిన యాగమును గుర్తించి మరి తను పరలోకాన్ని విడిచిపెట్టి భూమికి వచ్చాడని తన నోటితో ఒప్పుకొని మన మరణం నుంచి తిరిగి లేచాడని విశ్వసించి తన నోటితో పలికినట్లయితే మరి రోమా 10:9 ఉన్నట్టు రక్షింపబడతారని వాక్యం ఉన్నది కదా. ఆ రీతిగా మరి ఆనాడు ఎంత సమీపంగా ఆశ్రయపురం దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడో ఈనాడు కూడా కేవలం మనము విశ్వాసం ద్వారా ఆయన మన విశ్వాసాన్ని ఉంచడం ద్వారా రక్షింపబడుతున్నాం. తద్వారా మరి ఏ రీతిగా వాళ్ళు ఆ యొక్క ప్రాణ ప్రమాదం నుంచి కాపాడబడుతున్నారు, నేడు కూడా మనం ఆ యొక్క నిత్య నరకం నుంచి, నిత్య మరణం నుంచి కాపాడబడుతున్నాము. ఆయన ఆనాడు ఎంత సమీపంగా దేవుడు ఏర్పాటు చేశాడో నేడు కూడా మరి మనం కేవలము మనం ఎక్కడికి ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు, పలానా చోటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ కేవలం విశ్వాసంతో ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించి మరి ప్రభు నాకు కావాలనే ఉద్దేశంతో ఎవరైతే ఉంటారో మరి దేవుడు అంత సమీపంగా ఉన్నాడు. దానికి మరి దేవుడు ఆ రీతిగా మనకి అంతటువంటి కృప ఏర్పాటు చేసి పెట్టాడు. అది మనం అర్థం చేసుకోవడానికి మన జ్ఞానం సరిపోదు. ఎంత ఎంతో భయంకరమైన నరకం నుంచి తప్పించుకోవడానికి కేవలము ఒక సెకండ్ కూడా పట్టదు. కేవలం మన హృదయంలో మనం చేసుకునే తీర్మానాన్ని బట్టి ఆ నరకం నుంచి తప్పింపబడతాం. ఆ విధంగా దేవుడు మరి 3వ విషయంలో మరి అంత సమీపంగా మనకు ఉన్నాడు. ఏ ఆశ్రయపురం సమీపంగా ఉన్నట్టు మరి అందరికీ అందుబాటులో ఉన్నట్టు మరి దేవుడు మనకు కూడా ఆ రీతిగా అందుబాటులో ఉండి మనల్ని కూడా ఆ యొక్క భయంకర నరకం నుంచి తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకోటి చివరి విషయం చూసుకున్నట్లయితే ఆశ్రయపురానికి బయట ఉన్నట్లయితే ఆశ్రయపురము ఒకటే మార్గము. ఒకవేళ బయట ఉన్నట్లయితే ఆ ప్రాంతం కాకుండా బయట చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా సరే ఆ వ్యక్తికి వేరే అవకాశం అంటూ ఏమి లేదు. అవుట్ సైడ్ ద సిటీ ఆఫ్ రెఫ్యూజ్ దెర్ ఈస్ నో ఛాన్స్ టు ఎస్కేప్ అన్నట్టు. అయితే దాన్ని కంపేర్ ఇప్పుడు ఒక వ్యక్తి తనకు తెలియకుండానే ఏదో తన ద్వారా ఒక రక్తం చిందింపబడము లేకపోతే హత్య చేయడం అనేది జరిగింది. ఆ వ్యక్తి కనుక నిర్లక్ష్యంగా ఉండి ఏమైందిలే అని అనుకొని కొంచెం సమయం వ్యర్థం చేస్తే తన ప్రాణం పోయే అవకాశము 100% ఉన్నది. ఎందుకంటే తను చంపిన వ్యక్తి వాళ్ళ బంధువులు ఎవరో ఒకరు ఉంటారు, ఇతను చంపాడని వచ్చేసి చంపేశారు, దానికి ఇంకా తిరుగులేదు, అక్కడ శిక్ష అంటే ఏం లేదు. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు ఆ విధంగా ఎవరైనా చేస్తే చంపేయవచ్చని. అందుకని దేవుడు ఏర్పాటు చేశాడు ఆశ్రయపురం అని. ఏమాత్రం అక్కడ సమయం వృధా చేయడానికి అవకాశం లేదు. వెంబటే తను చేసినటువంటి తన ఏ స్థితిలో ఉన్నాడో గమనించి వెంటనే ఆశ్రయపురానికి పరిగెత్తాలి. వేరే మార్గం అంటే ఏం లేదు. నేడు కూడా మనము మరి ఒక వ్యక్తి దేవుని ఉగ్రత కింద ఉన్నాను అని
గమనించినట్లయితే మరి అతను ఏ రీతిగా అయితే పరిగెత్తాలో తక్షణమే ఆలస్యం లేదు. అందుకే ఒక చోట 2వ కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం ఒకసారి అనుకూల సమయమందు ఈ మొర ఆలకించుకుని రక్షణ దినమందు విన్నాడు అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మీకు అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. అక్కడ ఉన్న మాట, ఇదిగో ఇప్పుడే మీకు అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. ఇది మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఆ వ్యక్తి మరి ఆ కాలంలో ఎప్పుడైతే తను గుర్తించాడో తను ప్రమాదంలో ఉన్నాడు, నేను ఇక్కడ ఉంటే ఎవరో ఒకరు నన్ను వచ్చి నన్ను చంపుతారని గుర్తించిన వెంటనే మరుక్షణమే పారిపోవాలి, అంతే, ఇక వేరే ముచ్చట లేదు. అయితే నేడు మరి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణ దేవుడు ప్రతి ఒక్కరు పొందుకోవాలని తన రాకడను ఆలస్యం చేస్తున్నాడని చెప్తున్నాడు. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నరకంలో కాలిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన గుర్తించాడు, ఆయన బిడ్డలం మనము నరకంలోకి వెళ్ళడం ఆయనకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆయన తెలుసుకొని ఆయన రాజ్యంతో ఆయనతో పాటు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. అందుకే పేతురు పత్రిక ఉంటుంది కదా, ఆలస్యం చేస్తున్నాను రాకడం అని ఉంటుంది వాక్యం. అయితే మరి ఏ రీతిగా మరి అతను తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి మరుక్షణమే పారిపోయి మరి ఆశ్రయపురానికి వెళ్ళాలో మరి నేడు కూడా మనము ఈ సత్యం ఎరిగి, అంటే మన 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి నిర్భయమైన బుద్ధిగలవారై ఎక్కువగా ఉండుడి. ఈ నిరోధమైన అపవాది గర్భిణీ సింహములై ఎవరిని మింగుదునా అని వెతుకుచున్నాడు. ఎవరిని మింగుతుందా అని వెదకొచ్చుతున్నాడు మన అపవాది అయిన సాతాను. మనకు దేవుడు ఒక క్షణం ఇస్తున్నాడంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప. నైట్ అయింది, పడుకున్నాము, లేస్తున్నాము, పనులు చేసుకుంటున్నాము, మళ్ళీ ఒక రోజు వచ్చింది, అదంతా దేవుని యొక్క కృప. ఎందుకంటే రక్షణ లేకపోయినట్లయితే ఆయన ఇచ్చే రక్షణ పొందుకోవాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కేవలము రక్షణ అంటే అది మనము ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినందువల్ల వచ్చేది కాదు, క్రైస్తవ పేరు పెట్టినందువల్ల వచ్చేది కాదు, లేకపోతే ఎప్పుడో సంఘ ఆదివారం తెచ్చుకొచ్చినందువల్ల వచ్చేది రక్షణ కాదు. కేవలము ఆయన్ని సొంత రక్షకునిగా ఆయనతో దేవునితో సంబంధం కలిగి ఉండి మరి ఆయన వాక్కు ప్రకారం నడుచుకున్నప్పుడే మనం ఆ యొక్క రక్షణ యొక్క విలువను దాని యొక్క అనుభవాన్ని రుచి చూడగలుగుతాము. అప్పుడు మాత్రం ఆయన ఇచ్చినటువంటి రక్షణ, తద్వారా ఆయన ఇచ్చినటువంటి పరలోకం ఇవన్నీ పొందుకోగలుగుతాము. ఇది లేకుండా మనం జీవించినట్లయితే అక్కడ మనం ఇప్పుడు చదువుతున్న వాక్య భాగంలో ఎప్పుడు మింగుతున్నా అని వెదకొచ్చు మన పక్కనే ఉండి తిరుగుతూ ఉన్నాడు. ఏ రీతిగా అయినా సరే పరలోకం చేరకుండా మనల్ని అడ్డుకోవాలని వాడు ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. యోహాను వార్త 10:10 ఒక మాట ఉంటుంది, ఏంటి, దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు అని. మనల్ని కూడా వాడు ఆ యొక్క నిత్య దేవుని రాజ్యాన్ని చేరకుండా ఎల్లప్పుడూ అంటే ఆ దేవునికి దూరంగా చేయాలని వాడి ప్రయత్నం 24 గంటలు వాడి ప్రయత్నం మన జీవితాల్లో అలానే మన దేవుణ్ణి కలిగి లేనంతసేపు వాడి ప్రయత్నం అంతా మనల్ని ఎప్పుడు నాశనం చేద్దామని. ఎందుకంటే మన మనం జీవించే ఆత్మీయ జీవితంలో మనం చేసే యుద్ధం కూడా ఆత్మీయంగానే ఉంటుంది, అది కంటికి కనబడదు. మనకు దానికి లోకరీతిగా అయితే యుద్ధాలంటే బాంబులని, కత్తుల కడాలు ఇవన్నీ ఉంటాయి. మనం చేసే యుద్ధం అంతకంటే భయంకరమైనది. దానికి కావాల్సిన ఆయుధాలు వాక్యంలో దేవుడు మనకి ఇచ్చినాడు. మరి వాటిని పట్టుకునే మన దేవుడు ఈ యుద్ధంలో మనం పాల్గొనాల్సి ఉంటుంది, మరి జయించాల్సి ఉంటుంది. మరి వీటన్నింటినీ మనం పొందుకోవాలంటే మనం ఎక్కడ ఉండాలి? ఆశ్రయపురంలో ఉన్నట్లయితేనే దేవుడు మనకు అటువంటి కృపనిస్తాడు. మనం ఆ యొక్క నరకం నుంచి తప్పింపబడి ఆ యొక్క నిచ్చిన నరకం నుంచి తప్పింపబడడానికి మరి దేవుడు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాడు. మరి ఎట్లయితే ఆశ్రయపురం బయట ఉన్న వ్యక్తికి రక్షణ లేదో, తన ప్రాణానికి ఎంత ప్రమాదం ఉన్నదో, మరి మనం కూడా ఆశ్రయపురం చేరకుండా ఆయన పక్కగా ఉన్న అంటే మనకు తెలుసు, వేసుకోవాలని తెలుసు, సంఘానికి వెళ్ళాలని తెలుసు, వాక్యం చదవాలని తెలుసు, ఇవన్నీ తెలిసినా సరే మరి ఆ వ్యక్తి ఆశ్రయపురం చేరకుండా బయట ఉన్నట్లయితే తెలిసినంత మాత్రం ఉపయోగం లేదు. తన ప్రత్యక్ష చేయవాడు వచ్చే అవకాశం ఉంది. అదే రీతిగా మనకు ఎంత తెలిసినా సరే మనం సొంతంగా మరి ఆ వ్యక్తి అందులోకి నడిచి పరిగెత్తి వెళ్ళాలి. అట్లనే మనం కూడా సొంతంగా తీర్మానం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన మన హృదయంలో తీసుకున్నప్పుడే ఆయన మనకు ఆశ్రయపురంగా ఉండి మనల్ని ఆ యొక్క భయంకర పరిస్థితి నుంచి తప్పిస్తాడు. కాబట్టి చివరిగా ఒక వచనం చదువుకొని ముగించుకుందాం. హెబ్రీ 2:3. మీరు గొప్ప రక్షణను మాకు నిర్లక్ష్యం చేసినట్లుగా ఎలా
మనము ఏనాడైతే ప్రభు యేసుక్రీస్తు గురించి వింటామో దేవుడు అంటున్నాడు ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అంటున్నాడు. ఇక్కడ చెప్తున్న మాట మరి తెలుసుకున్న అటువంటి రక్షణను, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్లా ఎలాగో తప్పించుకుందాం అంటున్నాడు. దేవుడు అంటున్నటువంటి మాట, నువ్వు ఎలా తప్పించుకుంటావు? మరి ఆయన అంతా తెలుసు, ఆయన తప్పించి వేరే మార్గం లేదు, వేరే దిక్కు లేదు. ఎక్కడ పోయినా వేరే మార్గం అంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అతను ప్రాణ తను కాపాడుకోవడానికి ఆశ్రయపురంకి వెళ్ళడం ఒక్కటే మార్గం. ఇంకా వేరే మాట లేదు, వేరే చోటు లేదు, ఏమీ లేదు. త్వరగా ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడే ఇమీడియట్గా తను అక్కడికి పారిపోయి అక్కడ ఉండాలి, అంతే. వేరేది ఏమి లేదు. ఏమాత్రం ఆలస్యం చేసినా చనిపోతాడు. అదే రీతిగా మరి మనము మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ రక్షణను మరి ఇవ్వడానికి మరి మనకైతే మనం చేసింది ఏం లేదు, కానీ ఆయనే పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. తన యొక్క సొంత ప్రాణాన్ని మరి ఆయన శిలువ మీద త్యాగం చేశాడు. ఎంతగానో శ్రమ పొందినాడు. అంతా మనము వింటున్నాము, మనం చూస్తున్నాము మూవీస్లో, కానీ మనం చేసింది ఏం లేదు. అది ఎంత మనము గ్రహించి దాన్ని అనుభవించినప్పుడు, దాన్ని ఒప్పుకున్నప్పుడు మనము ఆయన ఏదైతే ఉద్దేశించినాడో మరి ఆశ్రయపురంలో వారికి రక్షణ ఇచ్చినట్టుగా రీతిగా దేవుడు మన జీవితంలో కూడా మరి అక్కడ నిత్య నరకం నుంచి నిత్య మరణం నుంచి మనం తప్పించి మరి ఆయన ఒక మాట మొదటి యోహాను నిత్య జీవము ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినాడు. 2వ అధ్యాయం 25వ వచనంలో నిత్య జీవం అనుగ్రహించుకున్నది అన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. మొదటి యోహాను 2:25లో ఉంటుంది. సో దేవుడు మనకు ఇచ్చినటువంటి వాగ్దానం నిత్య జీవం ఇస్తానని, ఆ వాగ్దానం మనం పొందుకొని ఉంటాము. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారము మరి ఆయన ఇచ్చేటటువంటి రక్షణ పొందుకొని ఆయన మాట ప్రకారం నమ్మి బాధ్యత పొందిన వారు రక్షింపబడ్డం, నమ్మని వారి శిక్ష విధింపబడ్డం వాక్యంలో రాయబడింది. మరి ఆయన ఏదైతే చెప్పాడో ఆ మాటను మన జీవితంలో నెరవేరుస్తూ ముందుకు సాగినట్లయితే మరి ఆత్మీయంగా మరి శారీరకంగా ఈ భూమి మీద మనము జీవించినంత కాలం ఆయన తోడు, ఆయన కాపుదల, ఆయన యొక్క ఓదార్పు ఇవన్నీ పొందుకుంటాము చివరి క్షణం వరకు. ఆ తర్వాత అసలు జీవితం ఉంటుంది, అక్కడ కూడా ఆయనతో పాటు ఉంటాము. ఇవన్నీ మన కోసం ఏర్పాటు చేసి పెట్టినాడు. మరి మనల్ని మన జీవితాన్ని పరీక్షించుకుంటూ మరి మనం ఎక్కడ ఉన్నాము, ఆశ్రయపురంలో ఉన్నామా, ఆశ్రయపురం బయట ఉన్నామో ఆలోచించుకుందాం. మరి దేవుడు ఈ రీతిగా మరి తన గురించి ఒక కోణంలో మన జీవితంలో ఒక ఆశ్రయపురంగా ఉంటానన్న దేవుడు మరి మనల్ని ఏ రీతిగా ఉన్నామో పరీక్షించుకుంటూ ముందుకు సాగుదాం. ఒకసారి ధ్యానం చేసుకుంటే ఈ యొక్క ఆరాధన మరి పాత నిశ్చయంగా ఉంటున్నప్పుడు వాళ్ళని తప్పు చేసినప్పటికీ వాళ్ళు పొరపాటు చేసినప్పుడు మాస్టర్ ఇప్పుడు 6 మంది వాళ్ళకి 6 పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాల్లోకి ఒక నలుగురు వెళ్తే మరి వాళ్ళు హాని చేయకుండా, హత్య చేయకుండా మరి వాళ్ళు రక్షించబడతారు. కానీ మనకైతే యేసుక్రీస్తు అనే మనకి గొప్ప ప్రధాని మన పక్షాన మరి ఆయన శిక్షించుకొని మనం కేవలం నమ్మకం ద్వారా ఆయన ఆశ్రయం పొందారంట. మనం చేసింది ఏం లేదు, వాళ్ళు ఉరికినట్టు మరి వేరే పట్టణానికి ఉరికింది లేదు. కానీ మనం కేవలం నమ్మకాలను బట్టి దేవుడు మనల్ని రక్షించి ఈ స్థానంలో నుంచి మనం రక్షింపబడిన వాళ్ళు ఒకసారి మీరు పరీక్షించుకుంటూ రక్షించబడిన వాళ్ళు మరి దీన్ని బట్టి దేవుని వ్యక్తిగతంగా మీరు స్థుతించి ఆరాధించండి. ఇదిగో ప్రభా నాయన, ఈ మార్చి మాసంలో నాయన మొదటి పునరుద్ధానం నుంచి ఇదిగో ప్రభా నాయన ఆఖరి పునరుద్ధానం వరకు నన్ను కుటుంబాన్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభా కుటుంబ సమేతంగా మీ సన్నిధికి వచ్చి నేను స్తుతించడానికి, ఆరాధించడానికి, కనపరచడానికి, మహిమపరచడానికి
నాయన మీరు మాకు ఇచ్చిన ఒక మంచి అవకాశాన్ని బట్టి అనుకూల సమయాన్ని బట్టి మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవా. నాయన ఇంతవరకు నాయన నీ బిడ్డ ద్వారా అందించిన అమూల్యమైన వాక్యానికి మీకు వందనాలు దేవా. అవును దేవా, మీరే నా ఆశ్రయం పెట్టుకుంటావా నాయన, మీరే నాకు ఆశ్రయపరంగా ఉన్నారు దేవా. నాయన ఆపత్కాలంలో నమ్మకమైన సహాయంగా ఉన్నావు ప్రభావ. నాయన మీరే నాకు దిక్కు ప్రభావ, మీరే నాకు ఆశ్రయము ప్రభావ. నాయన మనుషులను ఆశ్రయించడం కంటే, రాజులను ఆశ్రయించడం కంటే ఎక్కువగా ఆశ్రయించడం మేలన్నా ప్రభావ. నాయన తండ్రి ప్రతి విషయంలో మీరు నాకు తోడుగా అండగా ఉంటూ నాయన నాకు చాలా దేవుడిగా ఉంటూ నాయన నా కుటుంబాన్ని ఏ లోటు లేకుండా ప్రభావ మీరు పోషిస్తూ సంరక్షిస్తూ కాచి కాపాడుతున్న విధానం కొరకు ప్రభావ. నాయన మీకు లెక్కలేని స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో ప్రభావ, మరి నా సంఘానికి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే మీకు వందనాలు దేవా. మీరు నటించిన మీ యొక్క దైవ సేవను బట్టి వారి కుటుంబం పట్ల నాయన గత వారి మనందరం దేవా. నాయన ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుంటూ మీకే లెక్కలేని స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నాయన తండ్రి నాయన మరి మీరు ఇచ్చిన ప్రభావ సమస్తాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి సమస్తాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ప్రభావ మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పడడానికి ప్రభావ నాయన ఏ యోగ్యత అర్హత లేదని ఎక్కడ ఉండవలసిందని అయినప్పటికీ ప్రభావ నేను వెతుకున్నప్పటికీ మీరు నన్ను వెతికి మీ ఉచితమైన రక్షణ నాకు అందించిన ఆయన ప్రతి క్షణం దేవా నన్ను విలువకి ఎడబాయిగా నాయన నాతో ఉంటూ నాయన ప్రభావ నా ప్రవర్తనలో నా చూపులో ప్రభావ నాయన నీ దూరమైన వేది ప్రభావ ఉన్నప్పుడు దేవా నన్ను ఈ వాక్యంతో హెచ్చరిస్తూ సరిచేస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నాను. నా తండ్రి పరిశుభ్రమైన పాదానికి ఎక్కడైనా స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నాయన మరి ఎంత గొప్ప దేవుడు ప్రభావ, కేవలం నీ నోటి మాట ద్వారా సంస్థాన్ని సృష్టించిన దేవుడు ప్రభావ. నాయన తండ్రి నేను దేవుడిగా జనులు తండ్రి అన్న ప్రభావ. నాయన నిన్ను ప్రభావ నీ బిడ్డగా ఉన్నందుకు నాయన మీరు ఇచ్చిన రక్షణ బట్టి నాయన నేను ఎంతగానో ప్రభావ ధన్యురాన్ని నాయన. ప్రభావ మీ రక్షణ కాపాడుకునే జ్ఞానం ఆలోచన తండ్రి మీరు నాకు ట్రై చేస్తూ ప్రభావ ప్రతి విషయంలో నాకు తోడుగా ఉంటూ నాయన గత వారం అంతా ప్రభావ నాయన అనేకమైన మేలుతో ఉపకారాలతో నన్ను నా కుటుంబాన్ని మీరు తృప్తిపరిచిన విధానం కొరకు మరొకసారి నాయన నా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నా చిన్న స్తుతి ఆరాధన యేసయ్య అతి పరిశుద్ధమైన నామాన్ని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవాలయం మన్నా చేసుకుంటుంది ఈ ఎదురుగాల సమయంలో వాళ్ళని మీకు చేసుకుంటున్నాను. మరి నేను మీరు ఎప్పుడో మీరు ఆప్షన్ బట్టి మన్నా తెలుసుకున్నటువంటి ప్రభావం మరి నిజమే ఇస్రాయేల్ లేదా మరి ఈ జనాంగం ప్రభావం పొరపాటు చేసినప్పుడు లేదా మరి తప్పుగా చేసినప్పుడు అనుకోకుండా చేసినప్పుడు కూడా ప్రభావం మరి వారు రక్షించబడడానికి వారికి ఆశ్రయ పురాలను ఇచ్చినట్టు కానీ మాకు మాత్రం మీరే ఆశ్రయంగా ఉంచుకుని నన్ను మీకు వందలు చెల్లించుకున్నాను తండ్రి. ఇంతకాలం సాయం చేసి వచ్చిన దాన్ని బట్టి వందలు ప్రభావం ఉంది. మా వ్యక్తిగత జీవితాలలో నేను రక్షణ పొందడానికి ప్రభావ ఆశ్రయంగా ఉన్నందుకు మీకు వందలు చెల్లించుకున్నాను. మా ప్రతి ఒక్క ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ప్రభావ మీరు ఆశ్రయమే మరి మీరే మాకు ఆశ్రయంగా ఉన్నప్పుడు మీకు వందలు చెల్లించుకున్నాను ప్రభావ. మేము ఇప్పుడు కూర్చోవలసిన పని లేదండి. ఇప్పుడు మరి ప్రత్యేకమైన పట్టణానికి వెళ్ళవలసిన అవసరం లేదండి ప్రభావం. మేము ఎక్కడ ఉన్నాము ఆదరించే ప్రభావం ప్రార్థించి మేము రక్షణ పొందడానికి మీరు చూపించిన కృపను మీకు వందనాలు ప్రభావ. అదేవిధంగా మతమతులు కాదు కానీ ప్రతి అవసరంలో ప్రతి ఒక్క ఇబ్బందులు మొరపెట్టడానికి ప్రభావం మరి మీ బిడ్డలుగా ప్రభావం ప్రతి బాధ మీకు చెప్పుకోవడానికి
మీరు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి బాగా తెలుసుకుంటాను ప్రభావ వాతావరణం ద్వారా వారి వాక్యం ద్వారా కూడా మీరు ఆదరిస్తున్నారు ఆశ్రయిస్తున్నారు మీకు వందలు చెల్లించుకుంటారు ప్రభావ మాకు మేము ఏం చేయకుండా ఇష్టమైన కృప ద్వారా మీకు వందలు చెల్లించుకుంటారు ప్రభావ కన్ను కూడా ప్రభావ మీరు తోడుగా మరి క్షేమాన్ని నడిపిస్తూ వచ్చిన విధంగా మీకు వందలు చెల్లించుకుంటారు ప్రభావ ప్రతి ఒక్కరిని ఖుషిగా ప్రభావ మీరు చేసిన వేగం బట్టి వారి అనారోగ్యంలో ప్రభావ వారు వచ్చిన విషయంలో ప్రభావ మీరు పునాది చేసుకుంటున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభావ వారి యొక్క అందిన పరిస్థితుల్లో కూడా మీరు ఎందుకు చూపిస్తూ వచ్చిన విధానం బట్టి మీకే వందనాలు తెలుసుకుంటున్న ప్రభావ సంఘటనగా వ్యక్తిగతంగా ప్రభావం చేసిన ప్రతి ఒక్క నేరం బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న స్థితి ఆరాధన సమర్పిస్తున్నాను. ఈ సమయంలో ఎవరైనా సాక్ష్యాలు కానీ మీ తలాంతులు కానీ లేకపోతే ఏదైనా మీకు వాక్యం నుంచి కానీ ఏదైనా మీరు పంచుకోవాలనుకుంటే దయచేసి ముందుకు రండి. మొదటిగా ఒక 2 వచనాలు చెప్పారు. ఆలోచన ఎవరైనా ఇంకా ఉంటే మీరు సిద్ధపడి ముందుకు వచ్చి మీ ఒక తలాంతుని లేదా మీ యొక్క తలంపుల్ని షేర్ చేస్తారు. Praise the Lord. దినమందు ఆసి అక్కడ కూడాదు నీతి మరణము నుండి రక్షించును. సామెతలు 11:4 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యోహాను 11:1. ఇంకా ఎవరైనా ఉన్నారా? మీ సాక్ష్యాలు కానీ మీ తలంపులు కానీ మీ తలంపులు కానీ ఏదైనా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇంకా ఉంటే దయచేసి ముందుకండి. లేనట్లయితే అందరూ నిలబడి ఒక పాట పాడుతున్నాము. పాట పాడి 2వ వర్తమానంకి వెళ్తున్నాము. Hosanna, 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 to the paduchu, Hosanna, Oh
కళ్ళు మూసుకుని ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాం. మన హృదయాన్ని, మన మనసుని, మన శరీరాలన్నింటినీ ఒకసారి సిద్ధపరచుకొని దేవుని వాక్యం వినడానికి, దేవుని మాటని మన హృదయాల్లోకి మరి అలవ చేయడానికి దేవుడు సాయం చేయాలని ప్రార్థన. ఒక్కొక్క దేవాన్ని వందనాలు చేసుకుంటే ఉదయకాల సమయంలో మనందరినీ ఇక్కడ చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటాను. మరొకసారి ఇంతకాలం ప్రభావం జరిగిన ఆరాధన అంతట్లో మీరు తోడుగా నడిపిస్తూ వచ్చిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటాను. మరి ఈ రెండవ వర్తమానం ద్వారా మా అందరితో కూడా మాట్లాడమని ప్రభావం
మరి రెండవ వర్తమానంలో మేము మా మనసుని సిద్ధపరచుకొని మీ మాట వినడానికి ప్రభావం మీరే చూడడానికి సాయం ప్రార్థిస్తున్నాను. ప్రభావం మీరు పెట్టుకున్న ప్రభావం మీ దాసుని కూడా ప్రభావం ఎంతో ఎంత జాగ్రత్త వారి మాటలు పలకడానికి మీరు అనుగ్రహించిన మాటలు మాత్రమే వారి మాటల ద్వారా మాకు వినిపింపు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభావ మాకు కూడా మరి పరిశుభ్రత దేవుని సహాయం ఉండాలని ఎంతగానో చూస్తున్నాం. దాన్ని మేము ఎటువంటి డిస్టర్బెన్సెస్కి మరి ప్రభావ ఎటువంటి మా యొక్క సొంత ఆలోచన ప్రభావ మా యొక్క సొంత పనులు మేము చేసుకోకుండా మరి ఈ సమయాన్ని మీకు కేటాయించి ప్రభావం మీ దగ్గర నుంచి వినడానికి మా అందరికీ కూడా సాయం చేయమని ప్రార్థిస్తూ మరి చిన్ని ప్రార్థన చేసుకుని ప్రార్థిస్తున్నాను. రెండో వర్తమానం తీసుకోవడానికి జయప్రసాదానికి ముందుకు వస్తారు. జాగ్రత్తగా అందరూ మీ మనసు పెట్టినండి. పిల్లలు కూడా ఎవరు అటు తిరగకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు అందరికీ మరి యొక్క పరిశుద్ధ దినపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ప్రపంచమంతా కూడా ఉత్సాహంతో ఆనందార్పాటాలతో మట్టల ఆదివారం అనే పేరుతో ఒక ఘనమైన పండుగను జరుపుకుంటున్నారు. మనమందరం కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సింది. ఎందుకంటే యేసు ప్రభు వారు జయోత్సాహంతో యెరూషలేముకి ప్రవేశించడం అనేది ఆ యెరూషలేము నుండి పూర్తిగా మరి మన కొరకు ఆయన తన శరీరాన్ని, ప్రాణాన్ని, రక్తాన్ని సమర్పించవలసిన సమయానికి ఆయన వెళ్ళవలసిన స్థితిని మనం గమనిస్తుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయతో తల ఉంచండి. ఇంతవరకు మీరు ప్రార్థన చేశారు, అందుకు బట్టి మీకు వందనాలు. మరి యొక్క చిన్న ప్రార్థన మనసులో చేసుకున్నాం. ప్రభావ ఈ వాక్యం ద్వారా నన్ను ఆదరించుకున్నాను. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు పరిశుద్ధుడ, మీ అత్యున్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇక్కడ నిలబడడానికి మాత్రము యోగ్యత లేనివాడిని, అర్హత లేనివాడిని, అయినను నేనేమైనానో మీ కృప చేత ఉన్నాను నమ్ముచుంటున్నాను తండ్రి. మీ వాక్య పక్షాన్ని నిలబడుచుంటుండగా కేవలం ఒక మట్టి ముద్ద, ఒక కర్రను, ఒక సాధనంగా మాత్రం నన్ను వాడుకోమని వేడుకుంటున్నాను. నాలో ఏ జ్ఞానం లేదు తండ్రి. మీరు జ్ఞానాన్ని అనుగ్రహించి మీరే మాట్లాడమని వేడుకుంటున్నాను. మీ ప్రేమికులకు అవసరమైన రీతిలో, అర్థమయ్యే రీతిలో మీరే మాట్లాడి మైంపొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు అందరికి శుభం కలుగును గాక. మరి ఒకసారి అడుగుతాను, ఎలా ఉన్నారు? నాకు ఇది ఒక బలహీనత అనుకోండి, బలమే అనుకోండి. ప్రభు కృప చొప్పున నిలబడ్డ ప్రతిసారి కూడా నేను అడిగే ప్రశ్న ఇది, ఎలా ఉన్నారని. చాలాసార్లు మనం ఎవరిని అడుగుతాం, బాగున్నారా, ఎలా ఉన్నారని ఎవరిని అడుగుతామండి? మనకు తెలిసిన వాళ్ళని, బాగా తెలిసిన వారిని, మనకి బాగా పరిచయం ఉన్న వారిని ఎలా ఉన్నారు చాలా కాలం తర్వాత. మరి బాగా ప్రేమ ఉన్న చోట ఒక 2 రోజుల తర్వాత కూడా ఏమనిపిస్తుందంటే చాలా కాలం అయిపోయింది మీరు చూసి అనిపిస్తుంది. అవునా? మరి మిమ్మల్ని చూసి దాదాపు 1 రోజులు అయిపోయింది కనుక మళ్ళీ అడుగుతున్నా ఎలా ఉన్నారని. ప్రభు కృప చొప్పున మేము బాగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం అని చెప్పడం నాకు ఎంతో ఆనందదాయకం. అది ప్రభుకి ఎంతో ప్రీతికరమైన మాట. అబ్రహాం లింకన్ గురించి ఎంతమందికి తెలుసు? అబ్రహాం లింకన్ ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు. చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే అమెరికా అధ్యక్షుడు కాకముందు చాలాసార్లు ఆయన అధ్యక్ష పదవికి పోటీ చేసి చాలాసార్లు విఫలమైపోయాడు. ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అబ్రహాం లింకన్ గారు యేసు ప్రభు మనసు కలిగిన వారు. యేసు ప్రభు యొక్క దయాగుణాన్ని ఆయన కలిగి ఉంటున్నాడు. ఆయన అమెరికా ప్రెసిడెంట్ కాకముందు ఆయన జాలి గుణాన్ని బిడ్డలేట్లా లేదా బయట వారి ఎట్లా చూపిస్తూ యేసు ప్రభు యొక్క ప్రేమను చూపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉండేవాడు. ఆ కాలంలో అమెరికా వాళ్ళు నీగ్రోలని బానిసలుగా కొనుక్కునే ఆ స్థితి మనం గమనించవచ్చు. మార్కెట్లో, సంతలో పశువులను కొనుక్కున్నట్టుగా కొనుక్కునేవారు. వారి ఇళ్లకు తీసుకుని వెళ్ళి వారి ఇష్టానుసారంగా వారితో ప్రవర్తించేవారు. ఆ బానిసలను కొనుక్కున్నారు కాబట్టి బాండెడ్ లేబర్స్, వెట్టి పని వారిగా వారిని వాడుకునేవారు. ఆ వాడుకున్న సమయంలో
వారు ఏం చేసినా చెల్లుతుంది. నేను కొన్నాను కనుక ఒక వస్తువును మనం కొనుక్కుంటే ఏ విధంగా నా సొంతమని వాడుకుంటామో ఆ విధంగా మనుషుల్ని ఆ విధంగా వాడుకునే ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ సమయంలో ఒక పేద బాలిక సంతలో ఉంటుండగా అందరూ కూడా అక్కడ వేలం వేసినట్టుగా వేస్తున్నారు. అబ్రహాం లింకన్ గారు ఆ స్థలానికి అటు నుంచి వెళ్తూ చూసి చాలా జాలిపడ్డాడు. తన దగ్గర ఉన్న కొన్ని పెన్నీలని ఆయన ఆ కొన్ని డాలర్లే చూశాడు. వాళ్ళందరూ కూడా తక్కువకి ఆమెను కొనేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటున్నారు. చిన్న బాలిక, ఒకవేళ మీకు తెలుసు, ఒకవేళ వయసులోకి వచ్చిన స్త్రీ అయి ఉంటే మరి ఎన్ని రకాలుగా వారు మరి అఘాయిత్యాలు చేస్తారు. కానీ చిన్న బాలిక కాబట్టి ఏం పని చేస్తుంది, మనకి ఏం ఉపయోగపడదు కదా అని తక్కువ మొత్తానికి ఆమెను మరి వేలం వేస్తూ ఉన్నారు. అయితే అబ్రహాం లింకన్ గారు వారు అడిగిన దానికి, వారు చెప్పిన దానికంటే ఈయన పాట 2 రెట్లుగా ఉంది. అక్కడ వెళుతూ